పెళ్ళయ్యాక కూడా వెళ్ళాడా? పెళ్ళయ్యాక కూడా వేసాం రీహాబ్లోకి తీసుకెళ్ళి. వాడెక్కడోడు అసలు? మా ఏరియాలోనే ఉంటాడు వాడు కూడా. ఆహా. వాడేజ్ చిన్నోడేనా? ప్రీతి కన్నా 1 year పెద్దోడు, కానీ చూడ్డానికి పెద్ద అబ్బాయిలాగా ఉంటాడు. పెళ్ళి ఎట్టా చేసేసుకున్నారు వీళ్ళు అప్పుడే? అంటే ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే, నాకు పిల్లలు ఈ ఫోటో షూట్స్ అనేది, షూటింగ్ బాగుంటది ఇట్లా అనేది, కారుకు నా కారు కోసం డ్రైవర్ కావాలి కదా, డ్రైవర్ దగ్గర అమౌంట్ ఇవ్వాలి అనేసి ఇట్లా నా ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీ, వాళ్ళు వస్తారు మమ్మీ అనేది, వాళ్ళని తీసుకొని పోతాను అనేది. నేను కూడా వెళ్ళేదని, అసలు వాడిని అన్న అనేది అనమాట. వానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాడు మా ఇంట్లో ఏం చెప్పంటే, మా మదర్ లాంటి అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చేవాడు వాడు అబ్బాయి. ఈ పిల్ల వాడిని అన్న అన్న అనేది, వికాస్ అన్న అనేది పిల్ల. అసలు వాడు ఈ పిల్ల అసలు అట్లా కలుస్తారని కళలు కూడా అనుకోలేదు, ఎవరైనా అనుకోలేదు. అలాంటిది అసలు అబ్బాయితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు వెళ్ళిపోయి? ఆర్య సమాజ్లో చేసుకున్నారు. అక్షయ్ అని ఉంటాడే ఒక అబ్బాయి, అబ్బాయి చేశాడు. వీళ్ళేంది, వీళ్ళ వయసు ఏంది? వీళ్ళకి ఏం జరిగిందంటే, ఈ పిల్లకి సెక్స్ పిచ్చి, అబ్బాయికి సెక్స్ పిచ్చి అనమాట. వీళ్ళిద్దరు కలిసి రూమ్ తీసుకొని అక్కడ ఉండిపోయారు అన్నమాట, రూమ్ లో. అయితే నాకు అవన్నీ తెలియదు. నాకు తర్వాత వేరే అబ్బాయి ఫోన్ చేసి, ఆంటీ మీ అమ్మాయి ఇట్లా రూమ్ లో ఉంటుంది ఆంటీ, 2 రూమ్స్ లోనే ఉంటుంది మీ అమ్మాయి అని చెప్పగానే నాకు కోపం వచ్చి, ఎవరితో ఉంటుందంటే నాకు పేరుతో పాటు చెప్పారు అనమాట. చెప్తే నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. కంప్లైంట్ ఇస్తానని చెప్పగానే ఇద్దరు ఇంకా రూమ్ ఖాళీ చేసేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఫ్లాట్కి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే ఫ్లాట్ లో ఉండరు అన్నమాట కొండలు. అది ఆ అబ్బాయి బైక్ కి అది GPS ట్రాకర్ అది వేస్తారు కదా బండికి, ట్రాకరా GPS అది వేసారన్నమాట అబ్బాయి బండికి, అది ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళండి డైరెక్ట్ గా, ఇలా మీ అబ్బాయి మా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు, ఇది సంగతి అని. నాకు ఆ అబ్బాయి చాలా పెద్దోడు అనుకున్నా, నాకు ఫస్ట్ తెలియదు. అంటే చూడడానికి చాలా పెద్ద అబ్బాయి లాగా ఉంటాడు. ఏం పని చేసేవాడు అబ్బాయి మామూలుగా? ఏం లేదు, వాడు మొత్తం ఒళ్ళంతా టాటూస్ చేసుకున్నాడు. వాడు పెద్ద డ్రగ్స్ మొత్తం ఎడిక్ట్ అన్నమాట అబ్బాయి ఫుల్. అప్పటికే వాడు 1.5 year 2 times రిహాబ్ వెళ్ళొచ్చాడు అబ్బాయి. అవన్నీ నాకు తెలియదు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇలా మీ అబ్బాయి మా అమ్మాయి కలిసి తిరుగుతున్నారు, ఏంటో ఇదేమైనా పద్ధతేనా, మీ అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, మీ బైక్ కి అది ట్రాకర్ పెట్టారంట కదా, వెళ్ళి చూద్దాం ఒకసారి, మీరు ఎక్కడ ఉన్నారో చూడండి అని వాళ్ళ నాన్నగారు చెప్తే, వాళ్ళ నాన్న చూశాడు. చూసి ఏం చేస్తాం, చూసి కూడా మనం అక్కడికి వెళ్ళా కూడా మీ అమ్మాయి వేసారే మా అబ్బాయి, అక్కడికి వెళ్ళి కూడా ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా, చూసి వచ్చేవాల్సిందే కదా అది అని నాకు నచ్చ చెప్పేసి ఇంటికి పంపించారు. నన్ను ఇంటికి పంపించి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి మొత్తం అంటే వాళ్ళకి అబ్బాయి కదా, వాళ్ళు నాకు ఎవరు సపోర్ట్ లేరు అనమాట. అప్పుడు మా అబ్బాయి చిన్నోడు, నేను అంతంతే. ఇంకా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ బావని, వాళ్ళ అక్కని, వాళ్ళ ఇంట్లో ఇంటికి ఒక ఆంటీ ఉంటుంది, ఆమె, వాళ్ళ నాన్న అందరు వెళ్ళేసి మొత్తం వీళ్ళున్న ఫ్లాట్కి వెళ్ళేసి అక్కడ అంతా వీడియోస్ తీసుకొని, ఈఎంఐ బ్యాగులన్నీ చెక్ చేసి, ఆ బ్యాగ్లో అవి ఇవన్నీ అన్ని అంటే కండోమ్స్ అంట, అవి అవన్నీ ఎన్నో పెట్టి వాళ్ళే పెట్టి
అన్ని వీడియోస్ తీసుకొని ఇది చేశారన్నమాట. ఈ అమ్మాయిని బ్లేమ్ చేశారు. అదే అదే బ్లేమ్ అర్థమైంది. చేసి ఈ అమ్మాయిని భయపడిచ్చేసారు వాళ్ళు బాగా. భయపడిచ్చేయంగానే అంటే ఆ అబ్బాయి అయితే వీడు విడేలా కాదు వాడు. ఆ అబ్బాయి ఏంటంటే నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్ళా కూడా ఈ అమ్మాయి కోసం మళ్ళీ పారిపోయి వచ్చాడు. పారిపోయి వచ్చి అక్షయ్కి ఫోన్ చేసుకొని అక్షయ్ని తీసుకొని ఒక కారు ఇంటికి తీసుకొని మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఓహో, జరిగింది. ఓకే. చేసుకున్నాక ఒక 2 months ఇంకా ఒక 2 months 3 months బయట ఉన్నారు. అప్పుడు ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఇంకా కరోనా టైం కదనేసి ఇంకా విడిపోయింది. ఎందుకు వీళ్ళు ఎందుకు విడిపోయినారో మాకే తెలియదు, ఇంతవరకు నాకే తెలియదు. మీకు చెప్పలేదు. ఓకే. అసలు డైవర్స్ అయింది, అఫీషియల్ డైవర్స్? డైవర్స్ ఏం కాదు. ఓకే. డైలీ కొట్టుకోవడం, డైలీ తిట్టుకోవడం, ఏదో ఒక ఈ అబ్బాయి బయటకు వెళ్తే ఈ అమ్మాయి బయటకు వెళ్ళాలంటుంది అబ్బాయితో పాటు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా డ్రగ్స్ కి అడిక్టే కదా. అవునవును. అబ్బాయి గంజాయి కొడితే ఈ అమ్మాయి గంజాయి కొట్టాలంటుంది. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి పద్ధతిగా ఉండాలని వాళ్ళ కొంచెం ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మందు తాగడానికి, సిగరెట్లు తాగడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటే వాళ్ళ అబ్బాయి చేస్తాడు కదా. ఈ అమ్మాయి కూడా కొంచెం లూజ్గా వదిలేస్తాడు అన్నమాట వాళ్ళ ఇంట్లో. ఇంకా ఈమెకు నచ్చినట్ల ఆయన్ని సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే ఇంట్లో ఏం చేసినా వాళ్ళు కూడా ఏం అనట్లేదు అనమాట. వాళ్ళు పట్టించుకోరు. అంటే పట్టించుకోవడం అంటే తెలియకుండా ఏదో చేసుకుంటుంటే వాళ్ళు చూసి చూడనట్టు ఉంటున్నారు అన్నమాట. అంటే వాళ్ళు చెయ్యండి, మార్నింగ్ లేచి మీ పనులు మీరు రెగ్యులర్ గా చేసుకొని రెగ్యులర్ గా అవి హ్యాబిట్స్ ఒకటేసారి మానేయలేదు కదా, మెల్లమెల్లగా మానేసుకోండి అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొంచెం వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్స్ ఇప్పించి అంటే కొంచెం వాళ్ళ పేరెంట్స్ అంతా మంచిగానే చూసుకున్నారు వీళ్ళని. అంటే ఒకటేసారి వదిలేలేదు కదా, అడిక్ట్ అయిన వాళ్ళు మెల్లమెల్లగా మానేసుకోండి అన్నట్టు వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళ నాన్న లండన్ లో బీటెక్ చేశాడు, నేవీలో వర్క్ చేశారు అన్నమాట వాళ్ళ నాన్న. వాళ్ళ మదర్ కూడా కొంచెం మోటివేషన్ అని చెప్తుంటది అనమాట. వాళ్ళ కూడా కొంచెం వాళ్ళు మంచిగానే వీళ్ళని ఇబ్బంది ఏం పెట్టలేదు. మా అమ్మాయిని కూడా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. మా ఇంటికి వచ్చేది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేది, దగ్గరే అనమాట. అన్న కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా అన్యాయం చేస్తున్నారు కదా అనేసి బానే ఉన్నారు. ఇక వీళ్ళిద్దరు కొట్లాడుకోవడం ఎక్కువ అయిపోయింది అనమాట. అబ్బాయి బయటకు వెళ్తే అమ్మాయి బయటకు వెళ్ళాలంటుంది. అబ్బాయిలు వెళ్తారు కదా, అబ్బాయి ఏం చేసేవాడంటే ఈ అమ్మాయి వీడియోస్ అవి చేస్తే మనీ వచ్చేవి అనమాట. ఆ మనీ ఉన్నంత సేపు ఈ అమ్మాయిని తీసుకొని తిప్పేవాడు అబ్బాయి. మనీ అయిపోతుంది తిప్పేవాడు కాదు. ఈ పిల్లలకేమో అదొక అంటే అమౌంట్ ఉంటే నన్ను తిప్పుతున్నావు, నా పైసలు వాడేసుకొని అయిపోయినాక నన్నేమో ఇంట్లో పడేసి నువ్వు తిరుగుతావు బయట అని. అంటే ఆ అబ్బాయి ఏంటంటే నువ్వు నా వారే కదా, మనతో డబ్బులు ఉంటే మన ఇద్దరే ఇండివిజువల్ గా వెళ్ళి తిరిగి రావచ్చు. డబ్బులు లేనప్పుడు నాకంటే ఎవడో ఒక ఫ్రెండ్ పెడతాడు, నిన్ని నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తే ఎట్లా ఉంటుందని ఆ అబ్బాయి అనమాట. ఈ అమ్మాయి వినేది కాదు, అమ్మాయికి అర్థమయ్యేది కాదు. అది ఈ అమ్మాయి కూడా వేసుకునేది, నువ్వు వెళ్ళొద్దు అనేది. అట్లా ఇద్దరు కొట్టుకునేది చాలా 2 months అయిపోయింది అనమాట. అది అందుకు ఒకసారి అబ్బాయి చేతి మొత్తం కట్ చేసుకున్నాడు. ఇంకా అబ్బాయి కండిషన్ చాలా ఇదిగా ఉందనేసి
ఆ అబ్బాయిని తీసుకెళ్ళి రీహాబ్ చేశారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్. వాళ్ళే వేసారా? వాళ్ళే చేశాక ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఈ అమ్మాయిని కూడా ఒక 3 months 4 months తర్వాత 3 months అనుకుంటా, 2 months 3 months మళ్ళీ ఆ అబ్బాయి ఏదో ఫెస్టివల్ వస్తే పండగ అనేసి ఇంటికి తీసుకొచ్చారు. రియాన్ నుంచి ఒక 2 days ఉండిపోతాడు అనేసి 2 days కోసం తీసుకొస్తే ఇద్దరు కలిసి పారిపోయినారు ఇంటి నుంచి. అంటే మళ్ళీ రియాన్ చేస్తారని అబ్బాయిని. పారిపోతే ఇంకా నేనేం చేశానంటే ఇంకా బయట అక్కడెక్కడ ఉండి ఎందుకు ఇదేస్తారనేసి ఇంకా నేను మళ్ళీ ఇంటికి ఉంచుకున్నా. మా ఇంటికి వస్తే ఆ అబ్బాయి ఇక్కడ ఇంకా డబ్బులు ఇవ్వాలి చేతిలో, నేనా ఇవ్వను. నేను మీకు ఏం కావాలి అన్ని ఇంట్లో ఫుడ్ కావాలి, ఏం కావాలన్నా నేను పెట్టేది అనమాట ఫుడ్ అన్ని. ఇంకా ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే అదేదో స్మెల్ చూస్తారంట, స్టేషనరీ షాప్ లో ఏమో దొరుకుతాయంట కదా. అవి కూడా ఉన్నాయి. ఓకే ఓకే, అదేలే ఫెవికాల్ ఏదో ఫెవిబాండ్ ఏదో ఉంటుంది. అది కవర్ వేసుకొని స్మెల్. అబ్బో నాటు. అసలు అవి చేసిన వాళ్ళు అసలు వాళ్ళంతా మనుషులతో మాట్లాడరు, వాళ్ళు కవర్లతో మాట్లాడుతుంటారు. అంటే ఆ అబ్బాయి అట్లా వేసుకొని అట్లా అబ్బాయి పడుకునేవాడంట. నాకు మనీ అడగలేడు కదా నన్ను, మా ఇంట్లో ఉన్నారు కదా, అవి తక్కువ మనీలో వస్తాయి కదా, అట్లే చేసేవాడు అనమాట ఆ అబ్బాయి. నేను అక్కడికి వాళ్ళిద్దరిని పొన్నిలే పిల్లలు కదా అనేసి దాదాపు 1,20,000 50,000 అయింది మొత్తం. అరకు, లంబసింగు మొత్తం ఇటంతా ఒక 15 days తీసుకెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట. తీసుకొని వస్తే ఇంకా వెళ్ళేటప్పుడు షాపింగ్ కే ఒక 40,000 దాకా చేశారు అక్కడే షాపింగ్ కే. మళ్ళీ అంతా ట్రిప్ అంతా తిప్పుకొని తీసుకొని వచ్చాను. పొందితే పాపం ఎంజాయ్ చేస్తారు కదా అనేసి. వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేకి లేదు, వాళ్ళిద్దరు కండిషన్ లో లేరు. అందుకని నేను తీసుకెళ్ళాను. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా పొందిలే తీసుకెళ్ళావు కదా, మంచిగా ఉన్నాడు కదా అంటే మంచిగా. ఇంటికి వచ్చాక అబ్బాయి మధ్యలో చేయను, ఈ అమ్మాయి మధ్యలో తాడుబొట్టు చేయను అన్ని తాకడి పెట్టేసాడు అబ్బాయి. తాకడి పెట్టేసి నాతో గొడవ పెట్టుకొని నేను వేరే ఇల్లు తీసుకుంటామని వేరే ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి అక్కడ ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉండి అక్కడ కూడా గొడవలు పెట్టుకొని నాకు ఏమంది. ఒకసారి అయితే నేను వెళ్ళాను, మనకొండలో ఎప్పుడు తీసుకున్నాను అన్నమాట ఫ్లాట్. ఒకసారి వెళ్ళి సాల్వ్ తీసుకొని వచ్చాను. ఇంకా సెకండ్ టైం నా వల్ల ఇంకా ఏ టార్చర్స్ ఇవ్వండి నా వల్ల కావాలని చెప్పేసి నేను వదిలేస్తే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ చెట్టు, అబ్బాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ చెట్లు వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. పెళ్ళైనప్పుడు వీళ్ళ ఫాదర్ ఎలా ఉన్నారా? వీళ్ళ ఫాదర్ ఎలా ఉన్నారా పెళ్ళప్పుడు? లేదు, మా ఆయన లేదు, ఆయన చనిపోయి 7 years అవుతుంది. 6 years అవుతుంది. 10th class లో ఉన్నప్పుడు చనిపోయారు. ఓకే ఓకే ఓకే. ఆయన ఉంటే ఇలా చేస్తే ఊరుకోరు కదా. ఎవరు ఊరుకుంటారు? ఏ ఫాదర్ ఎవరు ఊరుకోరు. ఇంకా కొంచెం నాకు కాళ్ళు చేతులు సరిగా లేవండి. కొంచెం చెప్పిందా మీకు? చెప్పలేదు. నాకు యాక్సిడెంట్ అయింది, అంటే పెళ్లి కాకముందే యాక్సిడెంట్ అయిందన్నమాట. అందుకని మా బావ తమ్ముడికి ఇచ్చి చేశారు నన్ను పెళ్లి. అయితే ఈ అమ్మాయికి అన్నీ తెలుసు, మా మమ్మీ ఇలా ఉంది, మా మమ్మీ కండిషన్ బాగలేదు, మా మమ్మీకి తోడు ఉండాలి అని అన్నీ తెలిసి కూడా అమ్మాయి ఇలా చేస్తుంది అంటే మా అక్క వాళ్ళకి అందరికి చాలా బాధ అన్నమాట. అసలు అమ్మాయికి తల్లి అంటే లేదు, ఏమి అసలు ఇది లేదు, లేదని వాళ్ళకి అందరికి. అంతే కదండి. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నది, ఆ అబ్బాయి వాళ్ళు చెప్పారు. చేసినా కూడా అక్కడ
ఇంకా గొడవ అయినాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ మంచిగున్నారు. ఈ అమ్మాయి ఇక్కడ ఫ్లాట్ లో ఉన్నప్పుడు గొడవ అయినప్పుడు ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పబ్కి వెళ్ళిపోయిందంట. ఒకటే పబ్కి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో తనూజ్ అని ఒక అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయితో కార్లో వచ్చి దిగిందంట. అది ఏ అబ్బాయి చూసాడంట, అదే వాళ్ళ హస్బెండ్ చూసాడంట. అదే అబ్బాయి మనసులో పెట్టుకొని రోజు గొడవలు వేసుకుంటున్నాడు అబ్బాయి అమ్మాయి తోటి. ఈ పిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసింది. అది చెప్పారు. రీహాబ్ కూడా వెళ్ళిందంట కదా, రీహాబ్ లో కూడా జాయిన్ చేశారంట కదా ఒకసారి. ఇప్పుడు మేమా మీరు అది ఆశాలో ఆశాలో ఎప్పుడు వెళ్ళలేదా తిను? వెళ్ళాము. వాళ్ళ అత్తమ్మ వాళ్ళు తీసుకెళ్లి చూపించేవాళ్ళు కదా. అయితే ఒక రోజు ఇంట్లో చాలా టూ మచ్ చేస్తుంటే నేను మా బాబు కాల్ చేసి పెట్టేసుకొని కార్లో వేసుకొని మా అమ్మ మా నాన్న అందరు కలిసి వెళ్ళాం. ఒక రోజు చాలా టూ మచ్ చేస్తుంది. అదే ఉదయతో ఉన్నప్పుడు ఇంట్లో బయటకు పోవడం, తిరగట్ల మా మీద ఇవ్వడం, మాతో గొడవ పెట్టుకోవడం ఇలాంటి చేస్తుంది ఇంట్లో. అంటే అమ్మాయి ఏంటంటే ఎలా తయారైందంటే ఒకరిని బ్లేమ్ చేయడం, తన బయటకు వెళ్ళడం అట్లా చేస్తుంది అనమాట. తను వెళ్ళటం కోసం బ్లేమ్ చేసేది అందరినీ. అది తప్పు కదా, అది చాలా తప్పు. నువ్వు వెళ్ళేది ఉంటే వెళ్ళు అంతే. అంతేకాని ఒకరిని బ్లేమ్ చేయడం, వాళ్ళ తమ్ముని పట్టుకొని వాడు మంచివాడు. అసలు అబ్బాయి మా బాబు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. కాలేజ్ వెళ్తే ఇంట్లో అంతకుమించి ఫ్రెండ్ కూడా ఒకడే ఒక ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఒకడే ఒక ఫ్రెండ్. వాళ్ళ మమ్మీ డాక్టర్ అన్నమాట. అబ్బాయి తప్ప ఎవరు ఫ్రెండ్షిప్ లేదు మా అబ్బాయికి ఎక్కువ. అబ్బాయి నువ్వు తాగుతావు, నువ్వు స్మోక్ చేస్తావు, మందు తాగుతావు, ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఆ పిల్లడికి ఏమనిపిస్తుంది చెప్పండి? అదేగా అట్లా అందరినీ ఇచ్చేస్తుంది అన్నమాట ఆ అమ్మాయి. అందరిని గ్రిప్ లో పెట్టుకొని నేను చూస్తుంది. ఇంట్లో వాళ్ళని కూడా అంతే వీడియోలు తీసేది. మనం ఎవరితో మాట్లాడేటప్పుడు ఏమైనా ఉంటాయి కదా, మాట్లాడేటప్పుడు అలాంటివన్నీ వీడియోస్ తీసుకొని పెట్టుకునేది, మనల్ని బ్లేమ్ చేయడం అలా చేస్తున్నాం. వీడియోస్ ఎందుకు తీసుకుని అమ్మాయి అట్లా చేస్తుంది అంటే మనల్ని బ్లేమ్ చేయడానికి. ఓకే, తన బయటకు తిట్టడానికి మనం పంపించకపోతే మనల్ని బ్లేమ్ చేస్తుంది. అర్థమైంది. ఎందుకు అసలు ఈ పనులు? చాలా అమ్మాయి చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తుందండి ఇంట్లో మమ్మల్ని. అట్లా చేయడం